ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? మరొకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడిచినటువంటి నెలంతా కూడా దేవుడు మనందరిని కూడా భద్రపరిచాడు లేదా? భద్రపరిచాడు. మరొక నెలలోకి మనం ప్రవేశించాం. ఇది మొదటి రోజు ఆదివారం వచ్చింది. ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలోకి ప్రభువులు మనందరిని కూడా కాచి కాపాడి మరి ఈ నెలలో కూడా మనం ప్రవేశించినట్లుగా కృపను అనుగ్రహించినందుకై చక్కటి వాతావరణాన్ని, చక్కటి అవకాశాన్ని మనందరికి ఇచ్చి, జీవముతో నింపి, శ్వాసనిచ్చి, ఊపిరినిచ్చి, జీవితాన్నిచ్చి, రోగాలందు, అనారోగ్య సమస్యల్లో, బాధల్లో, అనేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. క్షేమాన్నిచ్చాడు, భద్రతనిచ్చాడు. సజీవ లెక్కలో నిలబెట్టి దేవుని మందిరంలోనికి, దేవుని మాటలను వినటానికి, మీ అందరినీ దేవుని మాటలు వినిపింప చేయటానికి మాకును దేవుడిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి, పూజింపదగినటువంటి, అత్యున్నతమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మనసారా ప్రభువుని ఆరాధించారా లేదా? కదా, చక్కటి పాట. ఆ పాట ద్వారా దేవుణ్ణి మనసారా నిండు హృదయంతో, కృతజ్ఞతాభావంతో ప్రభువుని మనందరం కూడా ఆరాధించాలి, ఆయన్ని మహిమపరచాలి. అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి మనం వచ్చాము. కొన్ని విషయాలను, లేఖనాలని పరీక్షిద్దాము. లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు మొదటి వారం కాబట్టి బల్లని మనము సమీపిద్దాము. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా దేవుని వైపు తిరిగి, దేవుడు ఈరోజు ఏం మాట్లాడదలుచుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా ఆశతో, ఆసక్తితో ఆయన వాక్యం నిమిత్తమై ఆరాటపడాలి. ఎదురు చూద్దాం. దేని స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి వారం. ఆయన ఎలా మాట్లాడతాడు మనతో అంటే, వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. దేవుని మందిరానికి మనం ఎందుకు వచ్చాము అంటే, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి, దేవుని యొక్క ప్రణాళికలు మన పట్ల ఏమున్నాయో వాటిని తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ వాటిని అనుసరించి, ఆచరించి ప్రభువుకి దగ్గరగా ఉండాలనే కదా అందరం వచ్చింది. అదే కదా మన లక్ష్యం. అటు కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వాక్యం చదువుకుందాము. ఈ ఆదివారపు మొదటి నెల, ఫిబ్రవరి మొదటి నెల, మొదటి వారము ప్రభు ఏ మాట మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో చూద్దాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా 48వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాటని మనం ధ్యానించుకుందాం. అక్కడ చదవమ్మా. దీన్ని బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నడిపించెదను. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ప్రయోజనము కలుగునట్లు. చెప్పండి మాట. నీకు ప్రయోజనము కలుగునట్లు. ఈ మాటను మనం ధ్యానించుకుందాం ఈ వారం. ఎవరు చెప్తా ఉన్నారు ఈ మాట? దేవుడు దైవజనుడైనటువంటి యెషయాను ప్రేరేపించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాట. మీకు లేదంటే నీకు ప్రయోజనము కలుగునట్లు. యెషయా గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు, బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి చెప్తారు ఎవరైనా? ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో? చాలాసార్లు చెప్పా. ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. చెప్పండి ఎన్ని? ఆశీర్వాదం గారు ఎన్ని పుస్తకాలు?
66 గుర్తుంచుకోవాలి మీ మైండ్లో. 66 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా. ఆ పుస్తకాల్లో ఒక పుస్తకమైనటువంటి యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు? బైబిల్ మొత్తంలో ఎన్ని పుస్తకాలు? 66. యెషయా గ్రంథం అనే పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు? 66. కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని ఏమని పిలుస్తారంటే మినీ బైబుల్ అని పిలుస్తారు. ఒక చిన్న పుస్తకము, చిన్న బైబుల్ అని పిలుస్తారు. ఈ యెషయా గ్రంథంలో దేవుడు చాలా హెచ్చరికలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. ఆయన చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యెషయా గ్రంథంలో ఆయన రాయించాడు. ప్రతి ఒక్క మాట మనల్ని బలపరిచేటువంటి మాటలు, ప్రభు యొక్క హెచ్చరికలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. ఇలా చేయకపోతే అది హెచ్చరిక. కాబట్టి ఈ మినీ బైబిల్గా పిలువబడుతున్నటువంటి యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 48వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేప్పటికే దైవజనుడు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో రాయబడినటువంటి మాట, నీకు ప్రయోజనము కలుగునట్లు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరం కూడా ప్రయోజనాల కోసం వస్తాం, అవునా? దేవుడు ఒక మేలు చేయాలి మా జీవితాల్లో, ఒక ప్రయోజనం కోసం వస్తున్నామండి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ప్రయోజనాన్ని ఆయన కలగజేస్తాను అని చెప్పి చెప్తా ఉన్నాడు. అని కలుగు చేసేటువంటి దేవుడు, ఆయన పాడు చేసే దేవుడు కాదు. ఆయన కలుగు చేసేటువంటి దేవుడు. చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, లేదంటే దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళు, బహుశా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, అన్నీ బాగానే ఉన్నాయిలే అన్నటువంటి పరిస్థితులు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ మన జీవితాల్లోకి అనుమతించబడినప్పుడు, మన జీవితాల్లోకి ఎదురైనప్పుడు, వాటి ద్వారా చాలామంది కృంగిపోతూ నిరాశ నిస్పృహలో పడిపోయి దీని నుంచి ఎలా బయటపడాలి అన్నటువంటి ఆలోచనలతో బహుశా దేవుని మందిరానికి వస్తే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవానగు నేను మీకు సెలవిస్తూ ఉన్నాను. ఏం సెలవిస్తున్నావు ప్రభు అంటే, నీకు ప్రయోజనము కలుగు చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ విమోచకుడును పరిశుద్ధుడును అని పరిశుద్ధుడైనటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా అని రాస్తుంది కదా. నీ విమోచకుడు పరిశుద్ధ దేవుడు. ప్రభువా నువ్వు ఎలాంటోడివి అని అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ రోజున ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలంటే పలానా వ్యక్తి ఎవరో, లేదంటే కొంతమంది గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు, ప్రసిద్ధిగాంచినటువంటి సెలబ్రిటీలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, బహుశా వాళ్ళందరూ పక్కన పెట్టేస్తే నిన్నుగా పరిచయం చేసుకోవాలంటే, నేను పలానా వ్యక్తినండి, నా పేరు ఇది, నేను పలానా ప్రాంతంలో ఉంటాను, నేను చేసే పని ఇదని అతని యొక్క లక్షణాలు, లేదంటే మీ లక్షణాలు గురించి చెప్పాలంటే మీ లక్షణాలు చెప్తారు కదా. మేము పలానా ప్రాంతంలో ఉంటామండి, పలానా ఉద్యోగం చేస్తాం, పలానా పని చేస్తాం అని మనిషికి ఉన్నటువంటి లక్షణాలు మనం చెప్పుకుంటాం, మనకున్నటువంటి లక్షణాలు. బహుశా దేవుని గురించి అడిగితే, ప్రభువా నువ్వు ఎలాంటోడివి గనుక అని అడగగలిగితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేను నా ప్రజలను విమోచించేటువంటి వాడిని, రెండోది పరిశుద్ధ దేవుడను అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను విమోచకుడును పరిశుద్ధుడును. ప్రపంచంలో ఈ మాట ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు కూడా. నేను విమోచకుడును పరిశుద్ధుడును అని ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చెప్పలేదు. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లిది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను విమోచకుడును, ప్రజలను విమోచించేటువంటి వాడిని కనుక నేను పరిశుద్ధమైనటువంటి దేవుడను. ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి ఆయన ఉపదేశములను పాటిస్తారో, ఆయన ఉపదేశిస్తూ ఉన్నాడు, ఆయన ఉపదేశములకు ఎవరైతే లోబడతారో, ఆయన చిత్తానికి ఎవరైతే లోబడతారో వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీకు ప్రయోజనాన్ని నేను కలగజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చారు కదా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సడలైనటువంటి మీ మోకాలను బలపరుచుకొని దేవుని చేతులకి మీ జీవితాలను అప్పచెప్పుకొని ప్రార్థనలో మీ జీవితాలను ప్రభువుకి అప్పచెప్పినప్పుడు దేవుడంట మన జీవితాల్లో గొప్ప మేలు, లేదంటే గొప్ప కార్యాలు, ప్రయోజనంతో కూడినటువంటి పనులు నాయన
కలుగు చేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఆయన కలుగు చేసేటువంటి దేవుడు. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? మొట్టమొదటిగా 48:17 వచనంలో యెషయా గ్రంథంలో ప్రయోజనాన్ని కలగజేస్తానన్నాడు. బహుశా దేవుడు చేసేటువంటి కార్యాలను ఆయన కలుగజేసేవాడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కనిపెట్టుకొని ఆశతో ఆసక్తితో ఆయన వైపు మనము తేరు చూసి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు ఎలాంటి కార్యాలు కలుగజేస్తాడు? ఇది ప్రశ్నించుకుందాం. ఓకేనా? ప్రభా, నువ్వు ఎలాంటి కార్యాలు కలుగజేస్తావు? ప్రయోజనాన్ని కలుగు చేస్తానని చెప్పేసి అన్న దేవుడు ఎలాంటి కార్యాలు ఆయన కలుగు చేసేవాడు? ఆయన కలుగు చేస్తానన్నాడు కాబట్టి, కలుగు చేసే దేవుడు కాబట్టి, ఘనమైన కార్యములు అని కలుగు చేసేటువంటి దేవుడు కాబట్టి ఏం కలగజేస్తాడు? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం కనిపెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 3-4 వచనాలు కలిసే ఉంటాయి. అక్కడ ఒక మాటను ఆయన కలుగు చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు ఏం కలుగు చేస్తాడు అని ఆలోచన చేద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 3-4 వచనాలు. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అండర్లైన్ చేసుకోండి. కలుగు చేస్తా అన్నాడు కదా. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి లేచాడంట? మృతులలో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, మనకు కలుగునట్లు. అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చారో మనందరం కూడా మరలా జన్మించాం లేదా? అంటే మనం మరలా జన్మించినటువంటి అనుభవంలోకి వచ్చాం. ఎలా వచ్చాము అంటే బైబిల్ సెలవిస్తుంది, లేఖనము ఇక్కడ, ఆయన విశేషమైన కనికరము చొప్పున మనందరం కూడా మరలా జన్మింపబడ్డాము. ఇప్పుడు మరలా పుట్టినటువంటి అనుభవం మీకుందా? ఇంకెవరైనా పుట్టలేదా? మరలా జన్మించినటువంటి అనుభవం ఉందా? లేఖనం సెలవిస్తూ ఉంది మరలా పుట్టాలా. ఒకసారి తల్లి గర్భంలో శారీరకంగా పుడతాం అందరం కూడా. ఏదో ఒక రోజున పుట్టాం మనందరం కూడా శారీరకంగా. అవునా? మనందరికీ ఆధార్ కార్డు ఉంది కదా. పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరికి ఉందా లేదా? ఆధార్ కార్డులు ఏమేమి ఉంటాయి? మన పేరు ఉంటుంది, తర్వాత తండ్రి పేరు ఉంటుంది, లేదంటే వివాహాలు జరిగినటువంటి వారికి భర్త పేర్లు ఉంటాయి, తర్వాత అడ్రస్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? పుట్టిన తేదీ ఉంటుంది. ఏ తేదీనా, ఏ నెలలో, ఏ సంవత్సరంలో పుట్టాం. అన్నిటికన్నా ఒకటి ఉంటుంది ఆధార్ కార్డులో. ఏంటిది? ఫోటో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫోటో ఆధార్ కార్డు మీద కదా. జ్యోతి, బాగుంటుందా ఫోటో? కాబట్టి అందరికీ పుట్టిన తేదీ ఉంది. ఇది లోక సంబంధమైనటువంటి పుట్టుక, భౌతికమైనటువంటి పుట్టుక ఒకటి ఉంటే, ఇంకొక పుట్టుక ఉంది. అది పరలోక రాజ్యంలో మనం పుట్టాలంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు కూడా పుట్టాలని దేవుని యొక్క ఆశ. అయితే నువ్వు మరోసారి తిరిగి పుట్టావా? ఇది ప్రశ్నించుకోవాలా. ఆయన విశేషమైనటువంటి కనికరమును చొప్పున మనందరినీ ఆయన తిరిగి పుట్టించేటువంటి అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు మరలా పుట్టినటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? ఒకసారి తల్లి గర్భంలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని అన్నింటిని కూడా చూస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కూడా అనుభవిస్తూ ఉంటాం. కానీ పరలోక రాజ్యములో మనం పుట్టినప్పుడు, పరలోక రాజ్యం ఆధ్యాత్మికంగా మనం పుట్టినప్పుడు దేవుని యొక్క రాజ్య సంబంధమై ఉంటాము. ఆయన దర్శనాలు మనం చూడగలుగుతాము, ఆయన యొక్క నియమాలను మనము గ్రహించగలుగుతాము. కడుపులో తల్లి గర్భంలో ఒక శిశువు పుట్టినప్పుడు, ఆ శిశువు ఉన్నప్పుడు 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమని తెలిసిద్దా? ఏం తెలీదు. ఆ శిశువుకి తెలిసిందల్లా తల్లి నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలో అంత మాత్రమే తెలుసు, అంతమించి ఏం తెలియదు. ఒక్కసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్ళు తెరిచినప్పుడు ఈ సుశాలమైనటువంటి ప్రపంచాన్ని
చూడగలుగుతారు. అదే విధంగా దేవుని రాజ్యములో పుట్టినప్పుడు దేవుని సంబంధి అవుతాం. మనము దేవుని చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం ఉంటాము. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మరలా తిరిగి నువ్వేం చేయాలా? జన్మించబడాలా. నికోదేము ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు ఒక రోజున, నువ్వు తిరిగి కొత్తగా జన్మిస్తేనే ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని చేరతాడన్నాడా లేదంటే చూస్తాడన్నాడా? దేవుడు చేరతం అనేది పక్కన పెట్టేసి చూస్తాడు అని చెప్పేసి అన్నాడు యేసయ్య. నువ్వు క్రొత్తగా జన్మించాలా. క్రొత్తగా జన్మించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యములోకి వెళ్ళటానికి హక్కుదారురాలువు అవుతావు. నువ్వు జన్మించాలా, క్రొత్తగా జన్మించాలా. ఆ క్రొత్తగా జన్మించటానికి దేవుడు ఆయన విశేషమైనటువంటి కనికరమును మన పైన చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనకి నిరీక్షణ కలుగు చేయటానికి. ఆయన నిరీక్షణ మనకు కలుగు చేయటానికి. ఎలాంటిది నిరీక్షణ అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈ నిరీక్షణ ఎలాంటిదంటే జీవము కలిగినటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ వలన మనకేమొస్తుంది? ఎందుకు నిరీక్షించాలి మనము అంటే, మనకు ఒక స్వాస్థ్యం ఉందంట. ఆ స్వాస్థ్యం ఏంటంట? అక్షయమైనది. చెప్పండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనేటువంటి స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యం ఎలాంటిదంట? 3 చెప్పారు అక్కడ. ఫస్ట్ది అక్షయమైనటువంటి, రెండోది నిర్మలమైనది, మూడోది వాడబారనేటువంటి స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తులు కదా, సంపాదన. పెద్దలు బిడ్డలకి స్వాస్థ్యాన్ని ఇస్తారు. అదేంటి? ఆస్తుపాస్తుల్ని స్వాస్థ్యమని పిలుస్తాం. దేవుడు కూడా మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ నిరీక్షణ దేని యందు ఉంచాలంటే, ఎందుకు ఆ నిరీక్షణ మనకంటే, మనకు ఒక స్వాస్థ్యము దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి మనకి ఆ నిరీక్షణ అనేది దేవుడు కలుగు చేశాడు. మరి నువ్వు భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యం కోసం, ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనకు ఒక స్వాస్థ్యం ఉంది, అది నిత్యము ఉండేది, అది నిలబడేటువంటి స్వాస్థ్యం అని మీ అందరికీ తెలుసా? అది దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం. అది ఆ స్వాస్థ్యం కోసమే మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనందరం కూడా మన ఆశ, మన ఆసక్తి దేని మీద ఉండాలంటే దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యం మీద ఉండాలి. ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలా. అలాంటి నిరీక్షణ కలగాల. ఇప్పుడు చెప్తా ఉన్నాడు, అలాంటి నిరీక్షణ ఎలాంటిది అంటే అది నిలబడేటువంటి నిరీక్షణ, అది జీవము కలిగినటువంటి నిరీక్షణ. జీవం కలిగినటువంటి నిరీక్షణ అంటే ఏంటి? నిలబడేటువంటి నిరీక్షణ అంటే ఏంటి అంటే అది వాస్తవము, అది సత్యం. దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. మీకు అర్థమయ్యేలా చెప్తా. జీవం కలిగినటువంటి నిరీక్షణ అంటే ఒక ప్రాంతంలో ఒక పెద్ద ఆవిడ మనవడు ఒకడు ఉన్నాడు. మనవడు పోషిస్తూ ఉన్నాడు. ఆ సముద్రంలోకి వేటకెళ్ళి ఆ చేపలు అమ్ముకొని తద్వారా మరి ఆ విధురాలు ఇద్దరు కలిసి, మనవడు నాయనమ్మ ఇద్దరు కలిసి ఒక పూరు గుడిసెలో నివసిస్తూ ఉన్నాడు. ఒక సముద్రం పక్కన పూరు గుడిసెలో నివసిస్తూ ఉన్నారు. ఒక రోజున మనవడు చేపలకి వేటకి వెళ్ళాడు. ఆ తుఫాను వచ్చేసింది. తుఫాన్లో చిక్కుపోయినప్పుడు తనతో ఉన్నటువంటి పడవలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. అందరూ చనిపోయారు, అతనితో సహా అందరూ చనిపోయారు. ఈ వార్త అందరికీ తెలిసింది. వేటకెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. అందులో మరి ఈ విధవరాలు యొక్క వాళ్ళ మనవడు కూడా చనిపోయాడు అని చెప్పేసి తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ మాట తనకి చెప్పాలంటే, ఒకవేళ చెప్తే ఏమైపోద్దో, చచ్చిపోద్దేమో ఆ ముసలి ఆవిడ, ఆ పెద్ద ఆవిడ. ఆ మనవడి మీద ఆశలన్నీ పెట్టుకొని బహుశా అతన్ని పెంచింది. ఈ రోజున అతను చచ్చిపోతే దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో తను కూడా చనిపోద్దేమో అనే ఆ ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పారు, అమ్మా నీ మనవడు వేటకి వెళ్ళాడు, అయితే అక్కడ తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో ఆ పడవ బోల్తా పడిపోయింది. అక్కడి నుంచి అలాగ ఈత కొట్టుకుంటా అలా ఈదుకుంటా ఎక్కడో ఒక చోటకి వెళ్ళుంటాడు. నేడో రేపో ఎప్పుడో ఒకసారి వస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆ తల్లికి, అదంటే వాళ్ళ నాయనమ్మకి చెప్పారన్నమాట. అక్కడి నుంచి ప్రతిరోజు వాళ్ళ నాయనమ్మ పెద్దావిడ
ఆ ఇంటి బయట ఉన్నటువంటి అరుగు మీద కూర్చొని ఆ సముద్రం వైపు అలా చూస్తూ ఉండేదంట. ఎప్పుడు వస్తాడో, చాలా చాలా అల్లారుముద్దుగా పెంచుకుందేమో, అతని మీద ఆశలన్నీ పెట్టుకుని ఉండొచ్చేమో. నా మనవడు ఎప్పుడు వస్తాడో, ఇటే వస్తాడు, బహుశా ఇల్లు దాటి వెళ్ళిపోతాడేమో, రోజులు గడిచే కొద్దిగా మర్చిపోయి వెళ్ళిపోతాడేమో, కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటా, ఏదో ఒక రోజున వస్తాడు అని ఆవిడ వాళ్ళ మనవడ కోసం అలా గడుపుతూ ఉందంట. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాల నుంచి గడుపుతూ ఉందంట. అప్పట్లో ఈ మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, సముద్రంలో చనిపోయిన తర్వాత 12 సంవత్సరాల నుంచి ఆ అరుగు మీదే ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. ఆవిడ ఎదురుచూపు గొప్పదే, ఆవిడ నిరీక్షణ గొప్పదే. కానీ ఆ నిరీక్షణలో ఏమన్నా అర్థం ఉందా? ఆ నిరీక్షణ జీవం కలిగినటువంటి నిరీక్షణ అంటే తిరిగి రానటువంటి వ్యక్తి కోసం ఆవిడ నిరీక్షిస్తూ ఉంది. దానిలో ఏమన్నా జీవం ఉందా? లేదు. అంటే ఆవిడ నిరీక్షణ గొప్పదే, కానీ అది తిరిగి రానటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి నిరీక్షణ, అంటే జరగనటువంటి ఒక సంఘటన మీద ఉన్నటువంటి నిరీక్షణ. అయితే మన నిరీక్షణ ఎలాంటి తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాట, అంటే లేఖనాల్లో పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మన నిరీక్షణ ఈవిడిలాగా తిరిగి రానటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి నిరీక్షణ కాదు, కానీ మన నిరీక్షణ ఏంటి? తిరిగి వచ్చేటువంటి యేసయ్య మీద ఉన్నటువంటి నిరీక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన వస్తాను అని చెప్పినటువంటి దేవుడు తప్పకుండా ఆయన వస్తాడు. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా వస్తాడు. ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? నన్ను పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన్ని హింసించి సిలువేసి చంపుతారు. ఆయన అక్కడ ఆగిపోలా. ఏం చెప్పాడు అక్కడ? పాతి పెట్టబడి తిరిగి లేస్తాను నేను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడా, లేదంటే శవాన్ని ఆరాధిస్తున్నాం? మనం ఒక చనిపోయినటువంటి తిరిగి రానటువంటి వ్యక్తిని, శవాన్ని ఆరాధిస్తలా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ నిరీక్షణ దేనికోసం అంటే మనం స్వాస్థ్యం కోసం అని చెప్పేసి అన్నాడు. ఆ నిరీక్షణ ఎలాంటిదంటే జీవం కలిగినటువంటి నిరీక్షణ అని చెప్పేసి అన్నాడు. ఆ జీవము కలిగినటువంటి నిరీక్షణకి ఆధారం ఏంటి అంటే క్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడుట వలన అన్నాడు పేతురు భక్తుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ నిరీక్షణకి ఆధారం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చనిపోయి లేపబడుట వలన ఆయన లేస్తాను అని చెప్పినటువంటి దేవుడు లేచాడా లేదా? సమాధిని గెలిచి లేచాడు. మనం సమాధులను ఆరాధించట్లా. ప్రపంచంలో చాలామంది ఆరాధించేటువంటి వాళ్ళు ఫలానా దగ్గరికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏమున్నాయి అక్కడంటే సమాధులే ఉన్నాయి. సమాధులను ఆరాధిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అన్ని సమాధులు మూయబడి ఉంటే ఆ మూయబడినటువంటి సమాధుల దగ్గరికి అందరు ఇలా ఆరాధించుకొని మేము పుణ్యక్షేత్రాలకి వెళ్ళి వచ్చాము, ఇంకా మా జన్మ తరించిపోయింది అన్నట్టుగా వాళ్ళందరూ అనుకుంటూ ఉంటుంటే ప్రపంచంలో తెరవబడినటువంటి సమాధి ఒకటే ఉంది. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సమాధి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన లేస్తాను అని ముందే చెప్పాడు. ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు. అకస్మాత్తుగా యేసు ప్రభు యొక్క మరణం సంభవించిందంటే కానీ కాదు, ఏదో అనుకోకుండా అలా జరిగిపోయిందండి. పట్టేసుకున్నారు, యేసు ప్రభుని పట్టేసుకున్నారు, కొట్టారు, హింసించారు, ఆయన్ని సమాధి చేశారు. ఇవన్నీ కూడా అకస్మాత్తుగా జరిగినాయి అంటే కానీ కాదు. యేసు ప్రభుకు తెలుసు. ఆయన చెప్పాడు, పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడతారు, వాళ్ళు ఆయన సిలువేసి చంపుతారు, అయితే నేను 3వ రోజున తిరిగి లేస్తాను అని ఆయన చెప్పిన విధంగానే 3వ రోజున తిరిగి లేచినటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మరలా నేను తిరిగి వస్తాను. మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పకోకుండా వాటిని నెరవేర్చే దేవుడు అయితే అన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట చొప్పున జరిగినప్పుడు ఇప్పుడు యేసయ్యే చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? మరలా నేను తిరిగి లోకానికి వస్తాను.
మీరందరూ నేను వస్తాను, తిరిగి వస్తాను అన్నటువంటి మాట మీద మీరందరూ ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. ఆ నిరీక్షణ జీవం కలిగినటువంటి నిరీక్షణ, అది మిమ్మల్ని సిగ్గుపరిచేటువంటి నిరీక్షణ కాదు. నేను చెప్పినాక రాకపోతే అదేమైంది? సిగ్గుపోటు అయింది, నవ్వులు పాలు అవుతుంది. అది కాదు. అందుకని జీవము కలిగినటువంటి నిరీక్షణ అని పేతురు భక్తుడు ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. మనం జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? అలాంటి నిరీక్షణ ఉందా? ఎవరికి ఉంటుంది అంటే, ప్రభువులో ఆయన రక్తం చేత కడగబడి తిరిగి జన్మించటం వలన మనకు అలాంటి నిరీక్షణ ఉంటుంది. మనం తిరిగి జన్మించాలా, తిరిగి జన్మించేటువంటి అనుభవం ఉండాలా. ఆధ్యాత్మికంగా మనం జన్మించాలా. ఇంకా చాలామంది రక్షణ పొందినటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, మరలా తిరిగి జన్మించనేటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. నువ్వు ఇక్కడ జన్మించాలా, ఇక్కడే జన్మించాలా. పరలోక రాజ్యానికి హక్కుదారుగా నువ్వు ఉండాలంటే మరలా తిరిగి జన్మించేటువంటి అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క క్రైస్తవుడికి అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ జీవం కలిగినటువంటి నిరీక్షణ. దానికి ఆధారము మన క్రీస్తు ప్రభు మరణము నుండి తిరిగి లేపబడుట వలన. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిది ఏమన్నాము? ఆయన ఏం కలుగజేస్తాడు అంటే, మొదటిది ఏం చెప్పాము? ప్రయోజనము కలుగజేస్తానని చెప్పేసి అన్నాడు. రెండవది పేతురు భక్తుడు చెప్తూ ఆయన మనకి నిరీక్షణ కలగజేస్తాడు అని చెప్పాడు. అంతే కదా. మూడో మాట కూడా చదువుకుందాం. ఆయన ఏం కలగజేస్తాడు అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. అంతే కదా. మూడో మాట చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రెండో మాటగా హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు కూడా రెండు కలిసే ఉంటాయి. చదువు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిత్యముగా కనపరచవలెనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు, అండర్లైన్ చేసుకోండి, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైనటువంటి మనకు బలమైన ధైర్యము కలుగునట్లు. ఇదిగోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. బలమైనటువంటి ధైర్యము కలుగునట్లు ఏం కలగజేస్తా అంటున్నాడు? బలమైనటువంటి ధైర్యము. ఒక చోట మంచి ధైర్యము అని చెప్పాడు. ఇక్కడ బలమైనటువంటి ధైర్యము ఆయన ఏం చేస్తాడంట? కలగజేసి. ఏం కలగజేస్తావు ప్రభు అంటే, మొదటిగా ప్రయోజనం కలగజేస్తా అన్నాడు, రెండోది నిరీక్షణ కలగజేస్తానన్నాడు, మూడోది బలమైనటువంటి ధైర్యాన్ని కలగజేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ధైర్యం కావాలా లేదా? ధైర్యం కావాలా. ఈరోజు చాలామంది భయపడుతూ ఉన్నారు కదా. భయం కుప్పిట్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, ఏమో రేపొద్దున ఏమవుతుందో, భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉందో, నా బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయో అన్నటువంటి భయం ఈ రోజున చాలామంది ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తూ ఉంది. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆయన వాగ్దానాలను ఎవరైతే పట్టుకొని విశ్వాసముతో ఆ వాగ్దానాలని దేవుడు బలపరుస్తాడని ఆయన వాగ్దానాల వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళంట బలమైనటువంటి ధైర్యాన్ని పొందుకుంటారు. ఆయన ప్రమాణము చేసి వాగ్దానాలను ఏం చేశాడంటే ఆయన దృఢపరిచాడు. బలమైనటువంటి ధైర్యంను కలిగజేసేటువంటి దేవుడు. చాలామంది ఈ రోజున లోక సంబంధమైనటువంటి ఈ లోకంలో మనం పరీక్షించినప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది మనిషికి? కొంతమంది ధనం ఎక్కువ ఉంటే ధైర్యం ఉంటుంది కదా. డబ్బు ఉందనుకో చాలా ధైర్యంగా ఉంటారు. ఎవరితో మాట్లాడినా ఎటు వెళ్ళినా సరే లెక్కలేనితనంగా ఏంద్రా అన్నట్టుగా మాట్లాడతారు. ఏంట్రా ఇటు ఎంత ధైర్యంగా ఉన్నాడంటే, డబ్బు ఉందిరా, డబ్బు ఉంది కాబట్టి అట్లా ఉన్నాడు. డబ్బు పోతే ఏమొచ్చింది? ధైర్యం కాస్త పోద్ది. అంటే ధైర్యాన్ని, ధనం చూసి కొంతమంది ధైర్యంగా ఉంటారు, ధనం పోయినప్పుడు ధైర్యం పోద్ది. కొంతమంది వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, బంధువులను బట్టి ఏం చేస్తారు? ధైర్యంగా ఉంటారు. రే ఏంటి
నా బలగం ఏంటో తెలుసా, నేను ఎవరినో తెలుసా అన్నట్టుగా బలగాన్ని పట్టి కొంతమంది ధైర్యంగా ఉంటారు. ఆ బలగం కాస్త వెళ్ళిపోయారు అనుకో, ఏమైపోద్ది అంటే ఒక ప్రాంతంలోకి ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక ప్రాంతంలోకి ఇల్లు ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంతమంది కొంచెం ధైర్యంగా ఉండరు. ఏంటో మరి ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అన్నట్టుగా కొంచెం అధైర్యంతో ఉంటారు. నేనున్నాను, నువ్వేం భయపడమాక అని కొంతమంది చెప్తారు, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కనుక జారుకున్నాడు అనుకో, అరే చెప్పావు కదరా నువ్వు ఉంటావని నా పక్కన, నువ్వు ఉన్నావని ధైర్యంగా వెళ్ళానరా అంటారు. అంటే ఏదో ఒక వ్యక్తిని బట్టి కొంతమంది ధైర్యంగా ఉంటారు. ఆ వ్యక్తి లేనప్పుడు ఆ ధైర్యం పోద్దే. చిన్నపిల్లలను మనం గమనించినప్పుడు వాళ్ళు రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నారనుకో, అక్కడైనా కుక్క ఎదురైంది అనుకో, ఏం చేస్తారు, బహు అందనుకో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఈసారి వాళ్ళ మమ్మీ వస్తుంది, వాళ్ళ మమ్మీ రాగానే వాళ్ళ మమ్మీకి 2 చేతులు అందించింది, ఇంకా వాళ్ళ మమ్మీ భుజాన్ని వేసుకుంటుంది, ఆధారనే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్ల ఏం చేసి తెలిసి ఆడికి వెళ్ళిన తర్వాత మమ్మీ భుజంలో ఉండి ఆ కుక్క దగ్గరికి వచ్చి కాలు అంటది. మరి ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది, ఇందాకే పరిగెత్తుకుంటూ వచ్చేసింది కుక్కను చూసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే చిన్న కేకేస్తుంది, మళ్ళీ కాలు కూడా జాడిచ్చింది దాని మీద. అంటే ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఇదిగో ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు, మా అమ్మ ఉంది, మా అమ్మ సంకలో ఉన్నాను, ఇప్పుడు అంటది కుక్కని. అంటే నా పక్కన మా అమ్మ ఉందన్నటువంటి ధైర్యం చిన్నబిడ్డలకి. అమ్మ లేనప్పుడు వాళ్ళు పిరిగితనంతో ఉంటారు. అంటే ఏదో ఒకటి మనకు ఉండటం వల్ల ఇలాంటి ధైర్యాలు కలిగి ఉంటాం. అవేమీ లేనప్పుడు మన జీవితాల్లో ఏముంటుంది అంటే ధైర్యం ఉండదు, భయమే ఉంటుంది. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది, మిమ్మల్ని బలమైనటువంటి ధైర్యము మీకు కలగజేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాంటి పిరికితనంలో ఉన్నా, ఎలాంటి ఆందోళనలో ఉన్నా, ఎలాంటి కలవరంలో ఉన్నా, చాలామందికి రాత్రిపూట భయం, పడుకోవాలంటే భయం, ఏదో ఒక ఆలోచనలతో భయం, ఆందోళన, చదువుతున్నటువంటి బిడ్డలకి భయం, రేపొద్దున ఎగ్జామ్లో పాస్ అవుతానో లేదో, పాస్ అయిపోతూ ఉంటుంది, మా అమ్మ తాట తీసేస్తుంది, కావాల్సినన్ని ఇచ్చేసింది, ఇప్పుడు గనక పాస్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి అన్నట్టుగా భయం. ఉద్యోగం కోసం ఆ ఉద్యోగం ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆ ఉద్యోగం నాకు వస్తుందో లేదో, చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక్క ఉద్యోగం కోసం వందలాది మంది వచ్చారు. ఈ ఉద్యోగం నాకు రాకపోతే ఏంటి నా పరిస్థితి, ఈ ఉద్యోగం నాకు కావాలి అనే భయం ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు. కొంతమంది ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగాన్ని కాపాడుకోవటంలో భయం, తీసేస్తారో ఉంచుతారో ఉద్యోగాన్ని, ఎప్పటి వరకు ఉంటుందో లేదో. ఈ రోజున చాలామంది సాఫ్ట్వేర్ జాబులు పోతా ఉన్నాయి, తెలుసా మీకు? లక్షలాది రూపాయలు తీసుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ జాబులు ఏవైతే ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ జాబులన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. పింక్ స్లిప్ అంటారంట. పింక్ స్లిప్ అంటే ఏంటి తెలుసా? ఇంకా ఆ పొద్దున్నే బహుశా అతను చక్కగా స్నానం చేసేసి బట్టలు వేసేసుకొని చక్కగా షూటు బూట్ వేసేసుకొని ఒక క్యారేజీ కట్టేసుకొని చక్కగా ఆఫీస్కి వెళ్ళగానే అతని టేబుల్ మీద పింక్ స్లిప్, ఆ పింక్ స్లిప్ అక్కడ పడుందనుకో, అక్కడ పెట్టారనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? ఇంక నువ్వు సర్దుకో బాబు, నీ ఉద్యోగం తీసేసాము, ఇంకా నీ సేవలు మాకు అక్కర్లేదని అర్థం. ఇంకా మాట్లాడతాం లేదు, ఎందుకంటే నా జాబ్ తీసేశారు, నేనేం చేశాను అంటానికి వీల్లేదు. ఇక అది ప్రారంభంలోనే వాళ్ళకు ఉద్యోగం వచ్చినప్పుడే ఆ డాక్యుమెంట్ మీద వాళ్ళు సైన్ చేసేటప్పుడు వాటి మీద ఉంటాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎప్పుడైనా తీసేయచ్చు మిమ్మల్ని, మా ఇష్టం ఉంటూ ఉంచుతాం, లేదంటే తీసేస్తాం, దానికి ఇష్టమేనా వాళ్ళైతే సైన్ చేయి. వీళ్ళు చదవరు, సంతకం చేసేస్తారు, జాబ్ వచ్చేసిందిగా ₹1,00,000 అన్నట్టుగా. ఈ రోజున సాఫ్ట్వేర్ జాబులన్నీ కూడా తీసేస్తూ ఉన్నారు. భయం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో అన్నటువంటి భయం గుప్పిట్లో చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ రోజున ఉన్నాయి. ఏదో ఒక భయం ప్రియులారా. ఈ రోజున ఈ రోగం ఉంటుందో పోద్దో, ఈ అనారోగ్య సమస్యలు పోతాయో ఉంటాయో, ఈ అప్పుబాధలు ఎన్నాళ్ళలో, ఇది నా బిడ్డల యొక్క వివాహాలు అవుతాయో లేవో, ఏంటి నా పరిస్థితి అని భవిష్యత్తు మీద చాలామంది భయం కలిగి ఈ రోజున నిద్ర పట్టనటువంటి పరిస్థితుల్లోకి ఉన్నారు. అవునా? నిద్రపోవట్లా, అన్నీ ఉన్నప్పుడు కూడా నిద్ర రావట్లా. ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతుంది, మంచం బాగుందా, అన్నీ బాగున్నాయి, అయినా నిద్ర పడతలా. ఏంటి కారణం? ఏదో భయం.
ఏదో భయం, నిద్ర రాట్లా, నిద్ర పడతలా. కొంతమంది రాత్రిపూట ధనం ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులే ఏం చేస్తున్నారు తెలుసా? నిద్ర పడతలేదంట వాళ్ళకి. ప్రపంచంలో కుబేరులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, లేదంటే దేశంలో కుబేరులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, గొప్ప ధనవంతులే రాత్రిపూట నిద్ర పడతలేదంట. వాళ్ళని నిద్రపోవటానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటి తెలుసా? కొంతమంది అంట సినిమా సాంగ్స్, హిందీ సాంగ్స్ పెట్టుకొని వింటా ఉంటాడంట. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, అలా ఇంటా పడుకుని అప్పుడు నిద్ర వస్తుందంటే ఎప్పుడు పోతాడో తెలియదు, నిద్ర ఎప్పుడు పోతాడో తెలియదు, అలా వినుకుంటా. కొంతమంది మ్యూజిక్ వినుకుంటా అలా నిద్రపోతారు. అవి లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదంట. అన్నీ ఉన్నాయి, ఆయన కూడా నిద్ర పడతల్లా. కలవరం, ఆందోళన, భయం ఈ విధంగా ఉన్నప్పుడు బహుశా నీకు కూడా ఏదో ఒక భయం గుప్పిట్లో నువ్వు ఉండవేమో. ఎవరికి చెప్పుకోలేనటువంటి భయములు ఉన్నావేమో. ఇతరులు చెప్తే వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు నన్ను అవమానపరుస్తారేమో, చులకనగా చూస్తారేమో అని ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో బహుశా దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి నీవు కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే, దేవుడు ఈరోజు నేను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? నా వాగ్దానాల మీద నీ దృష్టిని పెట్టినట్లయితే నేను నీకు బలమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాను. నేను కలగజేసేటువంటి దేవుణ్ణి నీకేం కలగజేస్తాను అంటే తెలుసా? నీకు బలాన్ని, బలమైనటువంటి ధైర్యాన్ని కలగజేస్తాను. ఎవరైతే దేవుని యొక్క కృపాసింహాసనం, ధైర్యం అనేటువంటి కృపాసింహాసనం ముందు నిలబడి 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు మన కన్నులెత్తి ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వాళ్ళ ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడు కలగజేస్తా ఉన్నాడు. ఏం కలగజేస్తావు ప్రభు అంటే, నేను ధైర్యాన్ని కలగజేస్తాను. ఈ ధైర్యం ఎలా అంటే తెలుసా? శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒడిదుడికి పరిస్థితులు ఎన్ని వచ్చినా, అలజడులు వచ్చినా భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. ఎర్ర సముద్రం నిలబడింది ఇశ్రాయేల్ ప్రజలకి. ఏంటి? చుట్టూ కొండలు ఉన్నాయి, అటు కొండ ఉంది, ఇటు కొండ ఉంది, ఎదురుగా సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. 4 దిక్కుల్లో చిక్కిపోయారు. ఇప్పుడు ఏం చేయాల పరిస్థితి? మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ చంపటానికే కదా తీసుకొచ్చావు, బాగా ప్లాన్ చేసావు కదా, నువ్వు నీ దేవుడు చక్కగా ప్లాన్ చేశారు కదా ఇక్కడ చంపటానికి. ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుంది, తీరా అక్కడ నుండి తీసుకొచ్చి ఇంత చేసి మమ్మల్ని ఇక్కడ చంపటానికి కదా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్నటువంటి సమస్యను, సవాళ్ళను చూస్తూ ఉంటే మోషే ఎవరి వైపు చూశాడు తెలుసా? దేవుని వైపు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా బలం ఆయనే, నా ఆశ్రయం ఆయనే, నా ఆధారం ఆయనే, నా బలము, నా ధైర్యము సమస్తం ఆయనే. కాబట్టి నేను ఎటు చూడను. బహుశా మీరందరూ ఎన్ని చూస్తూ ఉన్నారేమో కానీ నేను నా దేవుని చూస్తాను. కారణం ఏంటి తెలుసా? ఆయన నన్ను బలపరిచేటువంటి దేవుడు, నన్ను ధైర్యపరిచేటువంటిది, ఆయన ధైర్యాన్ని కలుగజేసేటువంటి దేవుడు అని మోషే దేవుని వైపు చూశాడు. ఆ శ్రమను వాళ్ళు గెలిచారా లేదా? ఆ శ్రమ మీద దేవుడు జయాన్ని ఇచ్చాడే లేదా? శ్రమలు రావని నేను చెప్పట్లా, సమస్యలు రావని చెప్పట్లా, ఒడిదులకు రావని చెప్పట్లేదు. కానీ వాటన్నిటిలో దేవుడు మనకేమిస్తాడంటే గొప్ప జయాన్ని, ధైర్యాన్ని కలగజేసేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ముగించేస్తా ఉన్నాను. ఆయన యెషయా గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అంశంలో 48వ అధ్యాయము 17వ వచనంలో చదువుకున్నాము. ఆయన ప్రయోజనాన్ని కలుగు చేస్తాననేటువంటి దేవుడు, ఆయన కలుగు చేసే దేవుడు అని చెప్తా ఉన్నప్పుడు వాక్యము, ఏం కలుగు చేస్తావు ప్రభు అంటే ప్రయోజనాన్ని కలుగు చేస్తానని చెప్పేసి అన్నాడు. రెండవది పేతురు మొదటి పత్రిక, పేతురు దైవజనుడు రాస్తూ మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో మీకు నిరీక్షణను కలుగజేస్తానన్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17-18లో మీకు బలమైనటువంటి ధైర్యమును కలగజేస్తా ఉన్నాడు. కావాలా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ కావాలా లేదా? మనకి కావాలి. ఇవన్నీ కూడా మనకి కావాలంటే ఆయన కలుగు చేసే దేవుడు కాబట్టి ఆయన మీద మనం ఏముంచాలా? నమ్మకం ఉంచాలి, విశ్వాసంతో ఆయన వాగ్దానాలను చేతపట్టి ప్రార్థన చేయగలిగితే, లోకం వైపు చూసి అధైర్యపడకోకుండా, లోకంలో చాలామంది నిరుత్సాహపరిచేటువంటి వాళ్ళే మనల్ని కృంగదీయాలని చూస్తూ ఉంటారు. అని వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ పనుల ద్వారా మనందరూ కూడా ఈ లక్షణాలన్నీ ఎవరి నుండి వస్తాయి తెలుసా? అపవాది లక్షణాలు. ఇవన్నీ అపవాదిగాడు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులనే వాళ్ళని ఉపయోగించుకొని దేవుని నమ్ముకున్నటువంటి వారిని, దేవుని ఆశ్రయించినటువంటి వారిని అందరూ కూడా ఏం చేశాడమ్మా నీకు, ఏం చేశాడు ఇప్పటి వరకు, వెళ్తున్నావు, ఏం సమకూర్చబడింది నీకు, ఏం అర్థించావు అన్నట్టుగా
ఏమి లేదు చాలు ఆగు అన్నట్టుగా అపవాదిగాడు ఏం చేస్తాడో తెలుసా? మనుషుల్ని ప్రేరేపించి కృంగుబాటులో తీసుకెళ్తాడు. మన నిరీక్షణని దిగజార్చే పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతాడు. దేవుని మీద నిరీక్షణ కలగకోకుండా ఉండినట్లుగా, ఆయన స్వాస్థ్యం మీద నిరీక్షణ లేనట్టుగా ఆ కృంగదీసి వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఏమైపోతాం తెలుసా? నిరాశలకు వెళ్ళిపోతాం. చాలామంది నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక మాట చెప్తాను, ఏంటో తెలుసా? అబ్రహాము నిరీక్షించాడా లేదా? నిరీక్షించాడు. ఈ జీవితంలో ఆయన చేసినటువంటి వాటిలో మేము యాత్రికులను పరదేశునై ఉండి ఆయన యొక్క దృష్టంతా పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం మీదే నిరీక్షణ కలిగి ఉంచాడంట. మరి ఇప్పుడు ఆ నిరీక్షణ ఫలించిందా లేదా? ఫలించింది. ఆ నిరీక్షణ ఫలించింది. అబ్రహాము కనపడినటువంటి ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం దేవుడు చెప్పాడు, వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు అని నిరీక్షించాడు, దాన్ని పొందగలిగాడు. ప్రియులారా, ముగించేస్తా ఉన్నా, మన నిరీక్షణ కూడా దేవుని ఇచ్చేటువంటి స్వాస్థ్యం మీద ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి ధైర్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యం ఉండాలి. ఆయన ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఏ ఒక్కరు కూడా ఇప్పుడు వరకు యేసు ప్రభు నమ్ముకొని నేను నష్టపోయానండి, నేను చాలా కోల్పోయానని చెప్పేసి ఎవరైనా చెప్తున్నారా? ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభు నమ్ముకొని నేను చాలా నష్టపోయానని ఏ ఒక్కరు కూడా ఈ రోజున చెప్పడానికి వీలేదు. అంటే చెప్పడానికి లేదు. అందరూ ప్రయోజనం పొందినటువంటి వాళ్ళే. అంటే భౌతిక సంబంధమైనటువంటి ప్రయోజనం గురించి కాదు, కానీ ఆధ్యాత్మికంగా అందరూ ప్రయోజనాన్ని చేకూర్చుకున్నటువంటి వాళ్ళే. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన ప్రయోజనాన్ని కలగజేసేటువంటి దేవుడు. అటు కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నిఘనమైన పాదములకు వందనములు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఎదుగు నాయనా, మరి ఈ దినమున ప్రభా, దీనునైనటువంటి నన్ను బలహీనంగా ఉన్నప్పటికీ ప్రభా నన్ను నిలబెట్టుకొని వాడుకున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. విత్తినటువంటి విత్తనమును ప్రభా ప్రతి ఒక్క హృదయములో ఫలింపచేయండి, అభివృద్ధిపరచండి నాయన. ఫలమును ప్రభ స్థిరపరచండి, నిలబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయా మీరు ప్రయోజనాన్ని కలుగజేసేటువంటి దేవుడవు. ఆయా ఏ ఒక్కరిని కూడా ప్రభా మీరు నిరుత్సాహంతో పంపించేటువంటి దేవుడు కాదు, ఎంటీనెస్ని ఇచ్చేటువంటి దేవుడు కాదు నాయన. మీరు మాకు ప్రయోజనాన్నే కలుగజేసేటువంటి దేవుడు. ఆధ్యాత్మికంగా, భౌతికంగా ప్రభా మాకు ప్రభా ఎన్నో ప్రయోజనాల్ని ఎప్పటికీ కలుగు చేస్తున్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభా మీరు మాకు ఒక నిరీక్షణని కలుగు చేశారు. ఆ నిరీక్షణకు నాయన ఎలాంటి నిరీక్షణ అంటే మాకు స్వాస్థ్యము, అక్షయమైనది, నిర్మలమైన, వాడబారినటువంటి స్వాస్థ్యము మాకు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ స్వాస్థ్యం మీద మా నిరీక్షణ. ఈ నిరీక్షణ జీవము కలిగినది. ఈ నిరీక్షణకు ఆధారము ప్రభా మీరు మరణమును గెలిచి లేచుట వలన మాకు ఒక నిరీక్షణ, ఒక ఆధారం, ఒక భరోసాని మీరు కలుగజేశారు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయా మా భయంలో, మా ఆందోళనలో, మా కలవరంలో, మా రోగంలో, మా సమస్యలో, మా ప్రతికూల పరిస్థితుల్లో, ఎక్కడ చూసినా సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితుల్లో నాయన మాకు బలాన్ని సమకూర్చే దేవుడు నువ్వే. మాకు ధైర్యంతో నింపే దేవుడువు, మాకు ధైర్యాన్ని కలగజేసేటువంటి దేవుడువు నువ్వే ప్రభువా. ఆయన బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, మాకు సమాధానం కలగజేసే దేవుడవు, మేలులు కలగజేసే దేవుడవు, మా జీవితాల్లో విజయాన్ని కలగజేసే దేవుడవు ప్రభువా. మమ్మల్ని దీవిన ఆశీర్వాదములతో నింపేటువంటి దేవుడవు. ఇవన్నీ కూడా మీరు కలగజేసేటువంటి దేవుడవు యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ బలమైనటువంటి ప్రభా నీ కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తా ఉన్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాను. చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు ప్రభా. నీ విశేషమైనటువంటి కనికరమును చొప్పున ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరలా తిరిగి నీ రాజ్యంలో పుట్టే విధంగా ప్రతి ఒక్కరిని మార్చమని, ఇంకెవరైతే రక్షణ పొందక ప్రభా అయా ప్రభా శ్రద్ధ చేస్తూ ఉన్నారు బిడ్డల్ని ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరు తాకండి, బలపరచండి. మంచి ఉజ్జీవమును ప్రభా ప్రతి ఒక్క హృదయంలో మీరే రేకెత్తించమని, ఇదిగో నీ బలను సమీపించుచుండగా ప్రభా ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి, మనసాక్షిని శుద్ధి చేసి ప్రభా పవిత్రపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.